కరెక్టే. ఎందుకంటే వాస్తవంగా చూస్తే అసలు బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇండియాలో నుంచి వచ్చిందండి. పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం సార్, ఎందుకంటే ఇండియా నుంచే వచ్చింది కదా పాకిస్తాన్, వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం. అసలు ఇక్కడ కూర్చుని ఉన్నాడు చూడండి, ఆయన మామిడి గిరిధర్ గారు, ఆ పరిశీలకుడు ముసుగులో కూర్చుని ఉన్నాడు. గతంలో ఆయన అందరినీ పంది మాంసం తినమని చచ్చు సలహా ఇచ్చిన వ్యక్తి. అఖండ భద్రత అని చెప్తున్నారు మీరు ఒకవైపు. పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటిని కలిపి అఖండ భారత్ని తయారు చేస్తామని చెప్పే మీరు, ఇంత విశాల దృక్పథంతో ఆలోచించే మీరు, ఈ రోజు పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని, నేపాల్ అని, ఇంకోటని ఇంత సంకుచిత భావంతో మీరు ఎలా మాట్లాడతారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం, భారతదేశంలోకి బంగ్లాదేశీయులో లేకుంటే పాకిస్తాన్ వాళ్ళు చొరబాటుదారులుగా వస్తున్నారు, వాళ్ళు ఓటర్ లిస్ట్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారని చెప్తున్న మీరు, కేంద్ర ప్రభుత్వంలో గత 15 సంవత్సరాల నుంచి మీరున్న వాళ్ళు, మీరు చేష్టలు ఉడిగిపోయి దానిని నిరోధించకుండా మీరు ఏం చేస్తున్నారనేది ఇక్కడ ఒక క్వశ్చన్. సరిహద్దులకు సంబంధించి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం మరి మోడీ విశ్వగురు అని చెప్పుకుంటాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఆయన ఏదో ఐరన్ మ్యాన్ అని చెప్పుకుంటారు. అజిత్ దోవల్ కొడుకేమో పాకిస్తాన్ పౌరులతో కలిసి ఆయన వ్యాపారాలు చేస్తాడు. మరి ఇంతమంది మేము అతిరథ మహారథులం అని చెప్పుకుంటున్న మీరుండి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి, మన భారతదేశానికి అక్రమంగా వస్తున్నారు అని మీరు చెప్తున్నారంటే, మీరు చేతకానోళ్ళ కింద మీరు ఒప్పుకోండి. మీరు చేతకానోళ్ళం అని చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి తడిగుడ్డ పరుచుకుని పడుకోండి. మీరు ఎక్కడైతే ఓడిపోతామని మీకు అనుమానం ఉంటుందో, ఓడిపోతామనే భయం ఉన్న చోటేమో అక్రమాలు జరిగాయి, విదేశీయులు వచ్చారు, పౌరసత్వం లేని వాళ్ళకి ఇది ఇచ్చారు, ఓటు హక్కు ఇచ్చారని చెప్పేసి అసంబద్ధమైన వాదనలు వినిపిస్తారు. మీరు మీ చేతకాంతనం కాదా? చొరబాటుదారులని ఆపటం చేత కాకపోవడం అనేది మీ చేతకాంతనం. కాబట్టి ఇది మొదటి అంశం. ఇంకా రెండవ అంశం అనేది, ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి లేదా స్వాతంత్రం రాక పూర్వం నుంచి భారతదేశంలో ఎవరైనా సరే నివసిస్తూ ఉంటే వారికి పౌరసత్వం ఇవ్వడం కానివ్వండి, ఓటర్ కార్డు ఇవ్వడం కానివ్వండి, తప్పేంటి చెప్పండి. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే అద్వానీ కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వ్యక్తే. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఆయన ఏ పదవులు వెలగబెట్టి దేశాన్ని ఎలా నాశనం చేశాడో అందరికీ తెలుసు. మరి ఆయనకు పౌరసత్వం ఉంది. మీ పర్సెప్షన్ లో ఆయన దేశాన్ని నాశనం చేశాడు, ఆయన దేశంలో ఆయన సర్వీస్ చేశారని చెప్పేసి ఇంకో పర్సెప్షన్ కూడా ఉంటుంది. ముస్లిం లీగ్ పర్సెప్షనే దేశం మొత్తం పర్సెప్షన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా బషీర్ గారు. అది మెజారిటీ అంటే ముస్లిం లీగ్ మెజారిటీయా ఈ దేశంలో? ముస్లిం లీగ్ మెజారిటీయా? మీ పర్సెప్షన్ దేశం మొత్తం అంగీకరించాలా? మీ పర్సెప్షన్ దేశం మీ పక్కనున్నాయని అంగీకరించడు, మీరు మీ దేశం మొత్తం అంగీకరించాలంటారు. 32% ఓట్లు అది కూడా ఇంత మేము పవర్ఫుల్ అని చెప్పుకునే వ్యక్తులు, నానా జాతి సమితికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల కాళ్ళ వెళ్ళపడి వాళ్ళని కలుపుకుని 32% ఓట్లు తెచ్చుకుంటున్న మీరు, ఇది మెజారిటీ అవుతుందని మీరు ఎలా భావిస్తున్నారు? ఎన్ని రోజులు ఈ ప్రచార మాధ్యమాలని, వాట్సాప్ యూనివర్సిటీల్ని వీటిని కంట్రోల్ చేసి ప్రజల్లో ఒక రాంగ్ గోబెల్స్ ప్రచారాలు చేస్తూ ఎన్ని రోజులు? ఇప్పుడు కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేదనే విషయాన్ని మన మామిడి గిరిధర్ గారు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత ఎస్ఐఆర్ చేయాల్సిందే, కాదంటున్నా, మేము కూడా రెడీయే, ఎస్ఐఆర్ చేయండి. కానీ చేసే పని మంచిది, చేసే పద్ధతి మంచిది కాదు. జ్ఞానేష్ కుమార్ మీద ఇన్ని ఆరోపణలు వస్తే డబుల్ త్రిబుల్ ఒక్కొక్కళ్ళు 50 ఒకే వ్యక్తి 50 చోట్ల ఓటు వేస్తే, ఓటర్ లిస్ట్ లో 50 చోట్ల పేరుంటే, దీనిని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంత ఓపెన్ గా, నగ్నంగా, బహిరంగంగా దీన్ని ఇలా చేశారు. 0 నెంబర్తో ఇలా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, 5 తర్వాత సడన్ గా ఇన్ని లక్షల ఓట్లు ఎలా చేశారు, ఎవరొచ్చి ఓట్లు వేశారు, ఫోటోగ్రఫీ ఇవ్వండి అంటే, ఈయన జ్ఞానేష్ కుమార్ ఎన్ని శుద్ధులు చెప్పాడు, ఎన్ని సన్నాయి నొప్పులు నొక్కాడు. ఈయన ఓపెన్ గా వచ్చాడా? ఇప్పుడు ఎంపైర్ గా ఉన్న వ్యక్తి అన్ని పక్షాలకు సంబంధించిన విశ్వాసాన్ని చూడగొనాలి. ఈ రోజు జ్ఞానేష్ కుమార్ మీద ఎన్డీఏ పక్షాలకు తప్పనిచ్చి
సామాన్య ప్రజలకు కానివ్వండి లేదా నాన్ ఎన్డీఏ పక్షాలకు కానివ్వండి ఎటువంటి విశ్వాసం లేదు. నా లెక్క ప్రకారం భారతదేశ చరిత్రలో అత్యంత దిగజారిపోయిన, అత్యంత అసమర్థుడైన, అత్యంత అసమర్థతతో ఈ అధికార పక్షానికి కొమ్ముగాసిన ఈ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరైనా ఉన్నాడంటే అది ఖచ్చితంగా రేపు పొద్దున్న చరిత్రలో జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి ముద్రపడుతుంది. మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. సరే, ఇంతకీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా లేదా అది చెప్పండి ముస్లిం లీగ్ గా. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే, దాన్ని కాదనం. అంత మాత్రాన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినవన్నీ కరెక్ట్ అని మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలు కూడా మానవ మాత్రులే, వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని లోపాలు చేయొచ్చు. ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జెస్ కానివ్వండి లేదా ఈడీ కానివ్వండి, ఈసీఐ కానివ్వండి, ఎవరు కూడా ఈ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ భావజాలానికి బయట పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఆ ఒత్తిళ్ల మీద వాళ్లకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ఈ భావజాలానికి లొంగి పనిచేస్తున్న పరిస్థితి, స్వతంత్రత చాలా మీకు బషీర్ గారు, మీరు ముస్లిం లీగ్ భావజాలంతో మీరు వెళ్తున్నారు, వాళ్ళ భావజాలంతో ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక సంస్థ వాళ్ళ భావజాలంతో వాళ్ళు పనిచేసుకుంటున్నారు పరిమితులకు లోబడి, ఏది విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్. మీరు మీ భావజాలం గివప్ చేయండి, వాళ్ళు కూడా వాళ్ళ భావజాలం గివప్ చేసి వచ్చేసి ఏంటి మీ భావజాలం ఏంటి? మహమ్మద్ అలీ జిన్నా భావజాలమా మీది? మహమ్మద్ అలీ జిన్నా భావజాలమా మీది అంటున్నా. అది కాదు సార్, మహమ్మద్ అలీ జిన్నా భావజాలమా? ముస్లిం లీగ్ పార్టీ ఏనాడు ఘాట్కి దండమైలా ఎవరికేసారు? జిన్నాకేసారా? జిన్నాకేసారా? మహమ్మద్ అలీ జిన్నాకేసారా అని అడుగుతున్నా. నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం. మహమ్మద్ అలీ జిన్నాకి ఇవాళ కూడా వేస్తారా మీరు? మహమ్మద్ అలీ జిన్నాకి వేయాలా వేయకూడదా అనేది అద్వానీ గారిని అడిగితే బాగుంటుంది. గతంలో అద్వానీ గారు మహమ్మద్ అలీ జిన్నా గారు సరే, ఆయన ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేరు. మాట్లాడే పరిస్థితిలో మీ సంగతి ఏంటో చెప్పండి. మీ సంగతి చెప్పండి సార్. ముస్లిం లీగ్ మీకు ఆయన దేవుడు కదా, మీకు ఆయన దేవుడు కదా, మీ సంగతి చెప్పండి అంటున్నా. మీరు ఆయన దండేస్తారా? ఇప్పుడు మహమ్మద్ అలీ జిన్నా గారు 1947కు ముందు భారత స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. బాలగంగాధర్ తిలక్ గారికి ఆయనకి శిక్ష పడింది, యావజ్జీవ కారాగార శిక్ష పడితే దాన్ని తప్పించిన వ్యక్తి. మీరు ఈ రోజు కూడా చూడండి, బాంబే హైకోర్టులో మహమ్మద్ అలీ జిన్నా గారిది ఒక పెద్ద పటం ఉంటుంది. మదన్ మోహన్ మాలవ్య గారికి సంబంధించి ఆయన న్యాయవాది. భారతదేశ స్వాతంత్రం కోసం ఆయన పోరాడాడు కాబట్టి భారతదేశ స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన్ని నేను గౌరవిస్తాను. ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన భావజాలంలో ఆయన అందులో పడిపోయి దేశాన్ని రెండు ముక్కలు చేయడంలో ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాను. ఆయన స్వాతంత్రం కోసం పోరాడాడు కాబట్టి ఆయన స్వాతంత్ర సమర యోధుడు. 47 తర్వాత కదా పాకిస్తాన్ వచ్చింది. పాకిస్తాన్ రావడానికి కారకులు ఎవరండి? So still you wish to convey that you have still loyalties for Muhammad Ali Jinnah. వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్ ఇక్కడ లాయల్టీనా అవునా కాదా అనే ఖచ్చితంగా లాయల్టీ ప్రశ్న వస్తుంది బషీర్ గారు. యూ హావ్ టు ఆన్సర్ లాయల్టీ. మీరు ఆయన పట్ల లాయల్ గా ఉన్నారా ఇవాటికి అది చెప్పండి. ఇప్పుడు 1947కు ముందు మహమ్మద్ అలీ జిన్నా గారు భారతదేశానికి ఏ విధమైనటువంటి సేవలు చేశారు? స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడా లేదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ విధమైన సేవలు చేశారు? స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారా? బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారా? ఈ కోణంలో చూడమని అడుగుతున్నా నేను. మహమ్మద్ అలీ జిన్నా గారితో పాటు మహమ్మద్ అలీ జిన్నా గారు వీరు చెప్తున్న విధంగా దేశద్రోహి అయితే మరి ఆర్ఎస్ఎస్ నాడు నేను అనలేదే, దేశ విభజన కారకుడు అన్నాను, దేశద్రోహి అనే మాట నేను అనలేదే. ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన చేరి ఎలా పనిచేశాడు, ఎందుకు పనిచేశాడు అంటే వీరు ముస్లిం లీగ్ ని మహమ్మద్ అలీ జిన్నా గారిని కనుక దేశద్రోహి లేదా ఆయన దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు 1947కు ముందు ఆయన కనుక చెప్పేటట్టయితే అదే మాట హిందూ మహాసభకు కూడా వర్తిస్తుంది. ముస్లిం లీగ్ పార్టీతో కలిసి పనిచేసింది, హిందూ మహాసభ పనిచేసింది, ఆర్ఎస్ఎస్ పనిచేసింది. ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ రెండు కూడా పొలిటికల్ గా ఎలా పనిచేయాలనేది ముస్లిం లీగ్ దగ్గర. మీరు ముస్లిం లీగ్ కన్నా ఎక్కువ ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రెండో అంశంలోకి వెళ్దాం. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు,
మనం చూసాం అస్సాంలో 1983 నాటి ఊచకోత నెల్లి అనే ప్రాంతంలో దాదాపు 3,200 నుంచి 4,000 మంది బంగ్లాదేశీయుల్ని ఊచకోత కోసారు అక్కడున్న గిరిజనులు.